గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. 80వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం ఈ కంటెంట్ ఐడియాస్ హెచ్ఎఫ్ఎల్లో మనం వీడియో మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? 80వ స్వాతంత్రం రోజున మనం ఎలాంటి టాపిక్ మాట్లాడుకుంటున్నామంటే సమాజంలో మార్పు రావాలి మిత్రమా. ఆ మార్పు ఏంటిదన్న విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ఈ మార్పు వల్ల ఉపయోగాలు ఏమిటి, ఈ మార్పు వల్ల సమాజంలో మేలు జరిగే విషయాలు ఏమిటి అన్న విషయాలు మనం మాట్లాడుకుందాం. మన దేశ భవిష్యత్తు తల రాతను మనం మార్చుకునే విషయాలు మనం మాట్లాడుకుందాం. ఓకేనా మిత్రమా? కంటెంట్ ఐడియాస్ హెచ్ఎఫ్ ఛానల్ ఎప్పుడు కానీ హెల్త్ ఫుడ్ అవేర్నెస్ పైన వీడియోస్, సోషల్ అవేర్నెస్ పైన వీడియోస్, తర్వాత ఆ వీడియోస్ సామాజిక మార్పు వీడియోస్ ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాయి, సోషల్ అవేర్నెస్ వీడియోస్ చేస్తుంటాయి. కాబట్టి మా ఛానల్లో ఈ వీడియో మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే ఈనాటి పిల్లలు, ఈనాటి పెద్దలు, ఈనాటి సమాజం ఎలా ఉంది అన్న విషయం పైన మనం ఈరోజు మాట్లాడుకుందాం. చిన్నపిల్లలు 13 ఏళ్ళు, 14 ఏళ్ళు, 15 ఏళ్ళు, 16 ఏళ్ళు అంటే ఈ యొక్క ఏజ్నే ఆల్కహాల్ కానీ, సిగరెట్ కానీ, బీడి కానీ, గుట్కా కానీ ఇలాంటి అలవాట్లు కొంతమంది చేసుకుంటున్నారు. ఓకే, మరి వీళ్ళు ఇలాంటి అలవాట్లు చేసుకోవద్దంటే ఏం చేయాలి? చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పెంచేటప్పుడే మెడిటేషన్ అనేది ఒకటి అలవాటు చేయాలండి. అలాగే ఏమైనా యోగాసన్స్ కానీ, లేదు అంటే ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ, లేదు అంటే ఎడ్యుకేషన్ పైన డ్రిప్ ఉండే విధంగా వాళ్ళని మనం తయారు చేయాలి. అంటే ఒక దానిపైన ఆలోచన ఉన్నప్పుడు ఇంకో దానిపైకి ఆలోచన పోదు. మంచి పైన ఆలోచన ఉన్నప్పుడు చెడు పైన ఆలోచన చాలా తక్కువగా ఉంటుందండి. అంతే కదా మిత్రమా? ఓకే, పిల్లలు కొడితే వినరు, తిడితే వినరు కాదు, వాళ్ళ మైండ్ రిలాక్సేషన్ ఉండాలి. కాబట్టి మెడిటేషన్ అనేది ఖచ్చితంగా అలవాటు చేయాలి. ఓకేనా? మెడిటేషన్ అలవాటు చేయాలి. అలాగే యోగాసన్స్ కూడా ఏమైనా ఇష్టం ఉంటే వాళ్ళకు అవి కూడా అలవాటు చేయాలి. కరాటే కానీ, కుంపు కానీ ఇలాంటి విద్యలలో వాళ్ళకి ఇష్టం ఉంటే ఆ విద్యలు వాళ్ళకి నేర్పించాలి. అలాగే డ్యాన్స్ కానీ, స్పోర్ట్స్ కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఆ యొక్క స్పోర్ట్స్ రంగంలోకి వెళ్ళే విధంగా వాళ్ళని తయారు చేయాలి. అప్పుడే మన దేశం బాగుపడుతుంది. ఒకవైపు ఎదిగిన వాళ్ళని చూస్తుంటే ఎదగని వాడు తాగుకుంటా నేను గింతే అని కాదు మిత్రమా. నీ యొక్క భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. నీ యొక్క భవిష్యత్తు నీ పిల్లల చేతుల్లోనే ఉంది. కాబట్టి వాళ్ళని బాగా చదివి. ఇప్పుడు ఎక్కడ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి మిత్రమా? నేను ఇంతే, నువ్వేంది నాకు చెప్పేది అంటే చాలా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్ ఉన్నాయి. చాలా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్ ఉన్నాయి. సమాజంలో నువ్వుగా కాకుండా ఒక టీమ్గా ఎదిగి కష్టపడే బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. కావాలనుకుంటే నాకు వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయాల్సి, ఛానల్ ఏ బూట్లో నా నంబర్ ఉంది. ఓకేనా? అలాగే యూత్ ఎలా మారాలి? నేటి విద్యార్థులే రేపటి పౌరులు, నేటి పిల్లలే రేపటి పౌరులు. నేటి పిల్లలే రేపటి విద్యార్థులు, రేపటి పౌరులు అన్నమాట. ఇలాంటి విషయాలను మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. మొక్కగా ఉన్నప్పుడు దాన్ని కత్తరియాలి, మొక్కగా ఉన్నప్పుడే మంచి అలవాట్లు ఇవ్వాలి. చిన్నగా ఉన్నప్పుడే మెడిటేషన్ అనేది అలవాటు చేయాలి. అలవాటు చేసే వాళ్ళ రెస్పిరేటరీ సిస్టమ్ కూడా చాలా అలర్ట్గా ఉంటుంది, చాలా హెల్దీగా ఉంటుంది, చాలా బెటర్గా ఉంటుంది. స్ట్రెస్ మేనేజ్మెంట్ లెక్కలు చిన్నప్పటి నుంచే వాళ్ళకు అలవాటు చేయాలి. ఇలాంటి అలవాట్లు వాళ్ళకు చేస్తే అలవాట్లకు దూరంగానే ఉంటారు. మన పిల్లలు మన దేశ భవిష్యత్తు మార్చే విధంగా వాళ్ళు తయారవుతారు. అంతేకాదు మిత్రమ్మ, క్రియేటివిటీ అనే రంగంలో ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్లో ఎదుగుతున్నారు. స్మార్ట్ ఐడియాస్తో ఒక్కొక్కరు అమెరికాలో గొప్ప జాబ్స్ వెతుక్కొని గొప్ప లెవెల్లో ఉంటున్నారు. ఒక్కొక్కరు అంటే వాళ్ళ ఆలోచన విధానం అలా ఉంది మిత్రమా. వాళ్ళ ఆలోచన విధానం అలా ఉంది. వాళ్ళు ఎదుగుతున్నారు. నువ్వు ఎందుకు ఎదగలేకపోతున్నావు అంటే నీ యొక్క మత్తు పదార్థాలు కారణం మిత్రమా. ఆల్కహాల్ కానీ, బీడీ కానీ, షుగర్ కానీ, ఇంకా ఇతర వ్యర్థాలు కానీ. వ్యర్థాలు అంటే నేను వాటికి పేరు అది మీకు అర్థమై ఉంటుంది. అది వ్యర్థానికే వ్యర్థం. అలాంటి
అలవాట్లు ఎందుకు భయ్యా? సమాజంలో మమ్మీ కానీ డాడీ కానీ అరే అలా కొడుకుకి ఇట్లా చేస్తాడట అంటే ఎవరికి బ్యాడ్ నేమ్ వస్తుంది అన్న విషయం నువ్వు ఆలోచించాలి. తల్లి నవమాసాలు మోసి నిన్ను కన్నందుకు వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ ఇదా? తండ్రి నీకోసం చిన్నప్పటి నుంచి ఏదంటే అది తీసుకొచ్చి పెట్టినందుకు నువ్వు ఇచ్చే గిఫ్ట్ కదా. నిన్ను నువ్వు ప్రశ్నించుకో, నువ్వు మారు. ఓకేనా? భారతదేశ స్వాతంత్రం 80వ విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఈ యొక్క వీడియోని చేయడం జరిగింది. అలాగే మెడిటేషన్, వ్యాయామాలు మరియు ఇలాంటి అలవాట్లు భగవద్గీత కానీ మహాభారతం కానీ లేకపోతే ఎవరి మతానికి సంబంధించిన గ్రంథాలు కానీ వాళ్ళు చదువుకుంటే వాళ్ళ మంచి నడవడిక వాళ్ళకు ఉంటుంది. అలాగే పుస్తకాలు చదువుకునే స్కిల్స్ని మీ పిల్లలలో పెంచండి. అలాగే మెడిటేషన్ చేసే విధంగా మీ పిల్లల్ని చిన్నప్పటి నుంచే మెడిటేషన్ అలవాటు చేయండి. ఫస్ట్ పెద్దవాళ్ళు మీకే చెప్తున్నాను, ఆల్కహాల్ అనేది దూరం పెట్టండి. మన ఛానల్లో 90 ml గుడ్డ వారానికి ఒకసారి తాగచ్చా అలాంటి వీడియో కూడా మన ఛానల్లో ఉంది. మరి ఎందుకు తాగచ్చు ఎందుకు తాగరాదు అన్న అంశం పైన ఆ వీడియో ఉందండి, ఒక్కసారి మీరు చూడకపోతే చూడండి. అలాగే హెల్త్ పైన చాలా వీడియోస్ ఉన్నాయి. అలాగే సోషల్ అవేర్నెస్ పైన వీడియోస్ ఉన్నాయి. రియల్గా ఫ్రీడమ్ వచ్చిందా భయ్యా అన్న టాపిక్ పైన కూడా ఒక వీడియో చేయడం జరిగింది. నడవడిగా అలవాటు చేసుకోవాలంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకు మెడిటేషన్, వ్యాయామాలు మరియు భగవద్గీత, మహాభారతం మరియు వాళ్ళ యొక్క దైవ గ్రంథాలను అంటే ఏ గాన్ని ప్రేమించిన వాళ్ళ యొక్క గ్రంథాలను వాళ్ళు చదువుకునే విధంగా చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. కొంతమంది దేవుని అంటే వాళ్ళకు సైన్స్ పుస్తకాలను వాళ్ళకు అలవాటు చేయాలి. అలాగే సోషల్ సబ్జెక్ట్ను కూడా వాళ్ళకి చదివిస్తూ ఉండాలి. ఇలాంటి టాపిక్స్ మన ఛానల్లో ఖచ్చితంగా ఉంటాయి. అలాగే మన ఛానల్ వచ్చేసి కంటెంట్ ఐడియాస్ HFA అంటే హెల్త్ ఫుడ్ అవేర్నెస్ పైన వీడియోస్ ఉంటాయి మా ఛానల్లో. ఈరోజు 4000 వాచ్ టైం నుంచి 8000 వాచ్ టైం రావాలన్న రోజుకి వచ్చేసింది యూట్యూబ్. మరి ఇది మంచిదే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సమాజంలో మన వీడియో ఒకరి నుంచి 100 మందికి చేరే అవకాశం ఉంది, 100 మంది నుంచి 1000 మందికి చేరే అవకాశం ఉంది. ఎందుకంటే మా కంటెంట్ వచ్చేసి అలా ఉంటుంది కాబట్టి నేను సంతోషపడుతున్నాను. ఎందుకంటే నేను ఒక్కరికి ఉపయోగపడ్డ చాలు అన్న రోజు నుంచి ఈరోజు అందరికీ ఉపయోగపడాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలన్న టాపిక్ పైన నేను వీడియో చేస్తుంటా కాబట్టి నేను సంతోషంగా ఉన్నా. 8000 వాచ్ టైం అంటే దగ్గర ఎవరు కానీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చిన్నగా ఒక క్లిక్ చేస్తే ఒక లైక్ అవుతుంది, అటు ఇంకొక క్లిక్ చేస్తే అది ఒక షేర్ అవుతుంది. ఆ యొక్క షేర్ చేస్తే ఎవరికి ఈ వీడియో ఉపయోగపడుతుందో వాళ్ళు చూస్తారు. కాబట్టి మందు మానుతావా, ఆల్కహాల్ మానుతావా, సిగరెట్ మానుతావా, ఇంకా ఏమైనా అలవాట్లు ఉంటే అవి మానుతావా అన్నది నీ యొక్క ఇష్టం. నువ్వు మారవా అంటే మారకు, అది నీ ఇష్టం. కానీ నువ్వు మారాలనేదే నా యొక్క లక్ష్యం. కాబట్టి నువ్వు మారు, సమాజంలో నువ్వు మారు. ఓకేనా? సమాజం కోసం నువ్వు మారకు, నీ కోసం నువ్వు మారు, నీ యొక్క పిల్లల కోసం నువ్వు మారు, నీ యొక్క తల్లిదండ్రుల కోసం నువ్వు మారు, నీ యొక్క హెల్త్ కోసం నువ్వు మారు. నేను అలవాట్లు బంద్ చేసిన అవి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా భయ్య అంటే మన దగ్గర న్యూట్రిషన్ ఆల్సో అవైలబుల్గా ఉందండి. ఆ యొక్క న్యూట్రిషన్ తీసుకుంటే ఎలా ఉంటుందంటే ప్రివెంటివ్ హెల్తీగా ఉంటుంది. అంటే మన బాడీలో సపోర్ట్ ఇస్తుంది. మన బాడీ సపోర్ట్ ఇస్తే ఆటోమేటిక్గా ఏమైనా వ్యర్థాలు కానీ మనం ఉంటే బయటికి వెళ్ళడానికి అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి ఆ యొక్క న్యూట్రిషన్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ఇంకెన్నెన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క వీడియోని చూసే విధంగా ఉంటుంది. కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్. 1 సెకండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే, 80వ స్వాతంత్ర దినోత్సవం
రోజున ఈ యొక్క టాపిక్ పైన నేను వీడియో చేసినందుకు చాలా చాలా సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ యూట్యూబ్. మీరు కనుక లేకపోతే నేను ఈరోజు ఈ వీడియో చేయకు కాబట్టి థ్యాంక్ యూ. అలాగే వీడియో చూసి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఖచ్చితంగా మీరు చూడండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడుతుంది. బాయ్ బాయ్. జై హింద్, జై భీమ్.